బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఆసక్తికర పరిణామాల మధ్య ముగిసింది. ఈ షో ముగిసిన అనంతరం పల్లవి ప్రశాంత్ వర్సెస్ అమరదీప్ ఫ్యాన్స్ రచ్చ కొనసాగింది. పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అయితే అభిమానం పేరుతో హద్దులు దాటి ప్రవర్తించారు. పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ హౌస్ లో కామన్ మ్యాన్ గా అడుగుపెట్టి విన్నర్ అయ్యాడు. అయితే బిగ్ బాస్ ఇంట్లో వినయ విధేయ ప్రశాంత్ గా కనిపించిన ఈ వ్యక్తి టైటిల్ కొట్టిన తర్వాత వరస్ట్ బిహేవియర్ కనిపిస్తుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే రోజు టైటిల్ అనౌన్స్మెంట్ తర్వాత ప్రశాంత్ తన డబ్బును రైతులకు ఖర్చు పెడతాను, తగ్గేదేలే అంటూ చెప్పుకొచ్చాడు. బిగ్ బాస్ షో అనంతరం పల్లవి ప్రశాంత్ తమ అభిమానులతో కలిసి ర్యాలీగా బయలుదేరారు. ఈ క్రమంలోనే ఓ ప్రముఖ మీడియా రిపోర్టర్ ప్రశాంత్ను పలు ప్రశ్నలు వేశాడు. రైతు బిడ్డగా బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లి విజయం సాధించారు. మల్లన్న సాగర్ రైతుల కుటుంబాల కోసం ఏమైనా చేస్తారా అని రిపోర్టర్ అడిగాడు. దానికి పల్లవి ప్రశాంత్, నేను రైతు బిడ్డగా వెళ్లాను, అంతేకాని నేనేం సీఎంను కాను అంటూ వెటకారంగా మాట్లాడాడు. అంతేకాదు, నన్ను సీఎంను చేయండి, నేను వాళ్లకు ఏదో ఒకటి చేస్తాను అంటూ వరస్ట్ బిహేవియర్ చూపించాడు. నేను రైతు బిడ్డను అంతే, ఇవన్నీ నేనెందుకు చేస్తా అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రశాంత్ ఏంటి ఇంత వరస్ట్ గా ఉన్నాడు అని కామెంట్స్ చేస్తున్నారు. బిగ్ బాస్ ఇంట్లో ఉన్నప్పుడు ఎంత మంచిగా నటించావు, బయటకు రాగానే నీ అసలు రంగు బయటపడిందని కామెంట్స్ చేస్తున్నారు. అమరదీప్ చెప్పింది నిజమే, పల్లవి ప్రశాంత్ కు 2 ముఖాలు ఉన్నాయి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.